హలో హాయ్ అండి రైతు మిత్రులారా. రైతుల కష్టాలు చూడండి. కష్టాలు అనకూడదు, రైతులు అంటేనే కష్టం చేసే వ్యక్తి. ఒక రైతు తన పొలానికి వెళ్ళి సేద్యం చేయాలన్నా, ఏదైనా స్ప్రే చేయాలన్నా, ఏదైనా మందు చల్లాలన్నా దాదాపు అంటే 1 కిలోమీటర్ల కంటే కూడా ఎక్కువ దూరం ఉంటుంది. 1, 2, 3, 4, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైతులు వాళ్ళు కూడా ఉంటారు పొలాలు. ఆ పొలానికి వెళ్ళాలంటే మన చుట్టుపక్కల ఉండేటువంటి మిరప తోటలు అంతా ఈ స్టేజ్లో ఏ ఉన్నాయి విధంగా కొన్ని. వెళ్ళాలి, రైతు యొక్క కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకొని తన పంటను పండించుకోవడం కోసం నాయకులు అన్ని నిమజ్జనం చేసింది ఈ చెరువులోనే, ఏమైనా చేస్తారు. ఈ చెరువు సో ఇది చూసుకోండి, ఇప్పుడు మన చెరువు ఇంట్రెస్ట్తో మన అన్ని నాయకులు చెరువు నిమజ్జనం చేశారు. చాలా అంటే చాలా పెద్దది. ఏమని చెప్పలేము. నెక్స్ట్ చెరువు మనం ఊరికి ఇంకొక అందంగా ఫోన్ నెంబర్ ఉండాలని అనేది అనౌన్స్ చేద్దాం ప్రోగ్రాంలో. ఇది కూడా ఒక మిరప 60,000 తీసుకోండి. అంటే మనం వెళ్ళే దారిలో కూడా చుట్టుపక్కల పల్లెటూరులో పంటలు ఎప్పుడు చేసుకోవాలి. వంటివి ఆ తింటుంటే పంటలను ఒక చూసుకుంటూ ఆహ్లాదకరమైన వెళ్ళాలి. వెళ్ళడం కోసం వెళ్ళే రైతులు దానికి సో మళ్ళీ దాని మా గురించి ఊళ్ళో చాలా వరకు అయితే చెక్ ఎద్దుల చేసి బండ్లు ఉన్నాయి. ఏ మందు కొడితే బాగుంటుందని కనుక్కొని మన పొలం ఆ కొండ రైతులు దాటి అవతలకి పని వెళ్ళాలి. చేస్తారు. నెక్స్ట్ ఆ కొండ అవతలనే మన పొలం ఉంటుంది. సూర్యుడు ఉదయం ఎట్లా ఉన్నాడు ఇలాగా సూర్యభావం లేకపోతే మనం వేసే పంటలు ఏది మన చేతికి రావు. సో సూర్యుడి మోటి దైవంగా చేసుకోవాలి రైతులందరూ. అది పక్కన పెట్టేస్తే ఈ కాలంలో కూడా నీళ్ళు వచ్చేవి, ఈ కాలంలో లేవు. వచ్చేసండి మన అది పొలానికి. ఓకే. మనం పొలానికి వచ్చామండి. చూసారా, ఇదే మన పొలం. ఇప్పుడు ఈ పొలంలో 14 చల్లడానికి సిద్ధమవుతున్నా. చూసారా రైతుల కష్టం ఎట్లా ఇది చేస్తారో. 50 కేజీల బస్తా 14 బ్యాగు. కష్టాన్ని కష్టం అనుకోకుండా ఇష్టంగా మార్చుకునేదానికి రైతులకి 50 కేజీల బస్తా అయినా కూడా ఫ్రీగా లేపుకొని తీసుకొని వెళ్తారు. సో 14,35ని తీసుకొని వెళ్తున్నాం. మరి ఇప్పుడు మన పొలంలో చల్లడానికి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, ఆనందంగా సాగిపోతుంటే గెలిపేముంది మనకు. రెండో బ్యాగ్ కూడా ఎత్తుకొని పోతున్నామండి. ఎత్తు. ఆడుతూ పాడుతూ పని చేస్తూ రైతులు పొలాలు గట్ల మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాలి. ఆనందంగా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. బరువు ఉన్నది, అవి చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. సో మనం పొలంలోకి వచ్చేసాము. మనది మిరప తోట. సో అక్కడ చూసుకోగలరు, టెంకాయ చెట్టు అక్కడ ఉంది. అక్కడ ఒక 14,35 బ్యాగు, అక్కడ ఒక ముందు ఒకటి దించొచ్చాను, ఇంకొకటి ఇక్కడ దించుకున్నాను. నెక్స్ట్ చాలా వెయిట్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి 14,35 మనము చదువుకోవడానికి సిద్ధం ఉందాం. చెప్పులు అక్కడ వెళ్ళేసుకుందాం, పొలంలో కొద్దు. పొలంలో ఉండే ఆహ్లాదకరమైన వాతావరణమే వేరండి, వేరే లెవెల్. అది రైతులకు మాత్రమే తెలుస్తుంది. సో మనం 14,35 చల్లడానికి మొత్తం ఇప్పుడు మనం అది ఓపెన్ చేసుకొని మొదటగా మనం ఏం చేయాలంటే పొలంలో ఎన్ని సార్లు ఉన్నాయనేది ప్రతి ఒక్క రైతుకి తెలియాలి. సార్లు అంటే ఇప్పుడు మనం గట్లు ఎన్ని వర్షాలు అయితే మిరప తోటలు అంటామో అన్నీ సార్లు అనమాట. ఆ సాళ్ళకి సంబంధించి మనం తెచ్చిన ఎరువు ఎంతవరకు వేయచ్చు, ఒక సేరు వేయచ్చా, సేరున్నర, 2 సేర్ల అనేది కౌంటింగ్ చేసుకొని సరాసరిగా మనం పొలంలో చల్లుకోవాల్సి వస్తుంది. దాదాపు కంటే మనకు ఒక 40 చీరల వరకు వస్తుంది. ఒక 14,35 40 చీరలు అంటే కొంచెం తక్కువ, 35 40 మధ్యలో ఉండొచ్చు మేబీ. మన సార్లు వచ్చేసి 51 సార్లు ఉన్నాయి ఎకరాలో. సో ఒక్కొక్క సాలుకి వచ్చేసి 1.5
సేర్ లాగా వచ్చేసి 3 సేర్లు వేసుకుంటే ఇట్లా వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావచ్చు. సో అట్లా అనమాట. బాగా నిండుగా కొలత కొలుచుకొని బకెట్లో వేసుకోవాలి. ఒకటి, నెక్స్ట్ 2, 3 వేసామండి. ఓకే, అవి బకెట్ తీసుకొని ఇప్పుడు మందు చల్లడానికి వెళ్ళాలి. ఓకే, మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే మందు ఇప్పుడు చల్లుతున్నాను. మందును ఇత్తడం కంటే కూడా ఇట్లా చల్లి గుండెకు పంపించుకోవడం చాలా బెటర్ అండి. చూసారా, ఆ లాస్ట్ పుట్టగడ్డ ఉంది లాస్ట్లో, ఆ లాస్ట్ వరకు మందు చల్లుకుంటూ వెళ్ళాలి. అక్కడ చల్లిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవతల సైడ్ చల్లుకుంటూ వచ్చేస్తే అయిపోతుంది. సో అట్లా 3 సేర్లు వచ్చేసి 2 సార్లకి, అంటే ఒక్కొక్క సాలకు 1.5 డబ్బా ఆ టైప్లో చల్లుకుంటే మనకి మనం పొలం అంతా వచ్చేసి ఒకే రీతిగా మందు పడుతుంది. అండ్ నెక్స్ట్ ఒకటే స్టేజ్లో లేసి వస్తాయి అన్నమాట అన్ని మొక్కలు, ప్రతి ఒక్క మొక్క ఈ విధంగా చల్లుకోవాలి. రైతు మిత్రులు అందరికి తెలిసిందే, కానీ చాలామంది ఎత్తుతుంటారు. ఎత్తేదానికంటే కూడా చల్లేది బెటర్ అని నేను అనుకుంటున్నా. సో ఈ టైప్లో ఉంది మనం చిల్లి మిరప. మా అమ్మ నాన్న వాళ్ళు కూడా వచ్చారు, ఇంకా గుంటక రాలేదు. సో అంతవరకు మనం మందు చల్లేసుకున్నాము. నేను మందు చల్లుతున్నా. నెక్స్ట్ మా నాన్న అన్నం తినడానికి నీళ్ళు ఎత్తుకురావడానికి వెళ్ళాడు. అక్కడ ఒక బోర్ ఉందన్నమాట. సో ఓకే, మా నాన్నగారు వచ్చారు, వాళ్ళు తినడానికి సిద్ధమవుతారు. మన పని ఏమి, మందు చల్లడమే. మందు చల్లాలి, పాటలు పాడుకుంటావు. నేను ఎక్కువ మందు మందు చల్లేటప్పుడు కానీ మందు స్ప్రే చేసేటప్పుడు లేదా మందు చల్లేటప్పుడు అయితే ఏదో ఒక సాంగ్ పాడుకుంటూ చల్లుకుంటూ హ్యాపీగా ఉంటానండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాను అంతే. పొలం అంటేనే హ్యాపీ, ఎందుకంటే అలాంటి వాతావరణం మనకి ఎక్కడ అంటే ఎక్కడ దొరకదు, రైతులకు తప్ప. ఆ ఫీలింగ్ అనేది రైతులకు ఒక్కటే తెలుసు. మా అమ్మ అన్నం తినడానికి సిద్ధంగా ఉంది, చేయి కడుక్కుంటుంది. ఓకే, వాళ్ళ పని వాళ్ళదే, మన పని మనదే. మా అమ్మగారు గడ్డి తీయడానికి సిద్ధమవుతున్నారు. చూసారా ఏ అవతారం ఎట్లా ఉన్నారు, ఏ ఆయుధాలు పట్టారు ఇప్పుడు కూర్చుకలి. తమ పనులు చేసుకోవడానికి. నెక్స్ట్ గుంట కోపడానికి ఎద్దులు సిద్ధంగా ఉన్నాయి. రామంజీ బాబాయ్ ఫోన్ మాట్లాడుతున్నాడు. ఫోన్ మాట్లాడేది అయిపోయినాక గుంటక కట్టుకుని రావడం జరిగింది. దాంతో పాటుగా మొత్తం ఇప్పుడు మనం చల్లిన మందంతా మునిగిపోకుంటూ గుంటకు వస్తారు. సో నెక్స్ట్ మా నాన్న ఏదైనా చెట్లు మునిగిపోవడం అట్లా ఏదైనా ఉంటాయి కదా, పడడం కానీ ఇరగడం కానీ అట్లాంటివి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే వెళ్తాడు వెనకాల. చూడండి, నేనైతే నా పని మీ మందు చల్లకుంటే వెళ్ళడమే ఇప్పుడు, లేదంటే మా నాన్న అరుస్తాడు. సో మా అమ్మని చూడండి, కనిపిస్తుందా? కనిపిస్తుంది. రైట్, మన పని మందు చల్లడము. ఫస్ట్ పోతుంటారు. పెట్టిండవు నువ్వు తినేదానికే 9 ఏళ్ళు కూర్చుంటుంది. ఏ పని 9 ఏళ్ళు అయితే అది వచ్చి మరి ఇంకా తక్కువ వచ్చేది.
కోరిందొకటే